హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం సార్. వివిధ పోటీ పరీక్షలు రాయబోతున్న 2 రాష్ట్రాల విద్యార్థులకి ఈ పోటీ పరీక్షల్లో జనరల్ స్టడీస్లో కరెంట్ అఫైర్స్ యొక్క ప్రాధాన్యత దృష్టిలో పెట్టుకొని మా ప్లాటో యాజమాన్యం మీకు ఈ విద్యార్థులకు హైయెస్ట్ స్కోరింగ్ సబ్జెక్ట్ ఇదే కాబట్టి ఒక కరెంట్ అఫైర్స్ డైలీగా అందించాలనే లక్ష్యంతో విద్యార్థి విజయాల్లో తోటిపాటుగా నిలవాలనే ఉద్దేశంతోనే మా ప్లాటో యాజమాన్యం మీకు అందుబాటులో ఉంటున్న సంఘటన సార్ వచ్చేసి. అందుకే మా ప్లాటో యాప్ను మీరు మరింతగా ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా తెలియపరచండి. మా ప్లాటో యొక్క యాప్ గురించి ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి. నోటిఫికేషన్ వచ్చిందంటే సమయం లేదు, వితిన్ 40-35 డేస్లో ఎగ్జామ్ పెడుతున్నాడు. నువ్వు కోచింగ్ సెంటర్కి వెళ్ళాలంటే 6 నెలలు బ్యాచ్ కంప్లీట్ కాదు. అలాంటి పరిస్థితుల్లో ఆన్లైన్ ప్రజెంట్లీ నీ ముందున్న యొక్క సమయం కాబట్టి సమయం వేస్ట్ కాకుండా విద్యార్థులకు నాణ్యతమైన యొక్క క్వాలిటీ సబ్జెక్ట్ను అందించాలనే లక్ష్యంతో ప్లాటో ఈరోజు మీకు అన్ని రకాల క్లాసులు కూడా అందిస్తున్న యొక్క సంఘటన సార్ వచ్చేసి ఇక్కడ. ముఖ్యంగా సార్ టుడే జనవరి 12, 2021 జనవరి 12 జాతీయ యువజన రోజు. జాతీయ యువజన రోజు సార్ 1985 నుండి వివేకానంద జన్మదినాన్ని కేంద్రం గుర్తించింది సార్. ఈ 2021 జనవరి 12 నాటికి వివేకానంద జన్మించి 158 సంవత్సరాలు పూర్తి అయింది సార్. వచ్చేసి ఇక్కడ ఈరోజు థీమ్ సార్ నేషన్ బిల్డింగ్ కోసం యూత్ ఛాలెంజింగ్గా అభివృద్ధిలో తోడ్పాటు. 1893లో అంతకంటే ముందు సార్ ఇక్కడ 1863లో వివేకానంద జన్మించారు. జనవరి 12, 1893లో చికాగో నగరంలో ఉపన్యాసం. 1897లో కలకత్తాలో బేలూరులో రామకృష్ణ మిషన్ సంస్థ స్థాపన సార్. ఇక్కడ ఈ భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని, భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన మహానీయుడే వివేకానంద సార్ వచ్చేసి. ఈ వివేకానందన్ యొక్క అసలు పేరే నరేంద్రనాథ్ దత్తా సార్. ఇక్కడ ఈ భారతదేశ ఔన్నత్యాన్ని, భారతదేశ గొప్పతనాన్ని ఆ రోజుల్లోనే ప్రపంచ దేశాలకు తెలియపరిచిన వ్యక్తి సార్. అమెరికాలో చికాగో నగరంలో అంతర్జాతీయ మతాల సమావేశంలో ఉపన్యాసం సార్.
ఆ మీటింగ్కి హాజరు కావాలి. వెళుతున్న మార్గ మధ్యంలో అనేకమైన అవమానాలు ఎదుర్కొన్నారు. లక్షల మంది యూత్ ఈయన మీటింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు వస్తారని చెప్పి. 4 నిమిషాలు మాత్రమే సమయం ఇచ్చారు. 4 నిమిషాల సమయాన్ని అనార్గళంగా 4 గంటల పాటు మాట్లాడి ఆ రోజుల్లో ఈ భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన మహనీయుడు వివేకానంద సార్ వచ్చేసి తను మరి ముఖ్యంగా సార్ ప్రధానంగా వచ్చేసి దీంతో పాటు సార్ 1984లో వివేకానంద యొక్క జన్మదినాన్ని జాతీయ యువజన రోజుగా గుర్తించాలని చెప్పి కేంద్రం నిర్ణయించింది. 1985 నుండి ఇది అమల్లోకి వస్తున్న యొక్క సంఘటన సార్ వచ్చేసి. రేపు పోటీ పరీక్షలు అడిగితే సార్, జీకే పరంగా అడిగితే అంతర్జాతీయ యువజన రోజు అంటే ఆగస్టు 12, జాతీయ యువజన రోజు అంటే జనవరి 12 సార్. ఏ ఇయర్ నుండి వివేకానంద జన్మదినాన్ని జాతీయ యువజన రోజుగా కేంద్రం గుర్తించింది? 2021 జనవరి 12 వివేకానందుని యొక్క జన్మదినం థీమ్ ఏంటిది? ఇలా రేపు పోటీ పరీక్షలు అడిగే అవకాశం ఉంటుంది సార్. వివేకానంద గురించి ఏ టైపులు అడిగినా కూడా మీరు పోటీ పరీక్షలో సిద్ధంగా ఉండాలి సార్ వచ్చేసి ఇక్కడ మేజర్గా. అదేవిధంగా సార్ ప్రధానంగా ఈరోజు సార్ ఒక 2021 జనవరి 12 నాడు చెన్నై తీరంలో కేంద్ర మంత్రి హర్షవర్ధన్ ప్రారంభించిన నౌక సాగర్ అన్వేషిక. ఈ నౌకను కలకత్తా నౌక నిర్మాణం కేంద్రంలో నిర్మించారు సార్. ఇక్కడ ఇందులోనే సాగర్ పాండా, సాగర్ వాహన మొత్తం ఈ దశలో ఇలాంటివి 6 నౌకలు ఉన్నవి సార్ ఇక్కడ వచ్చేసి. అదేవిధంగా సార్ ప్రధానంగా ముఖ్య ఉద్దేశం సముద్రం తీరంలో అడుగు భాగాన అన్వేషణ, ఖనిజ సంపదలని గుర్తించడం సార్ వచ్చేసి. దాదాపు వచ్చేసి ఇక్కడ సార్ 7,516 కిలోమీటర్ల వరకు మనకు సాధారణంగా ఎక్కువ తీరరేఖ కలిగి ఉన్నాం. మనం సముద్రాల్లో భవిష్యత్తు సమాజానికి కావలసిన యొక్క నేటి సమాజానికి కావలసిన యొక్క సంపద, ఖనిజ సంపద, మత్స్య సంపద, చమురు అన్వేషణ, సముద్ర అడుగు భాగాన కూడా ప్రయాణిస్తూ ఎక్కడ ఖనిజాలు దొరుకుతాయి, ఎక్కడ మత్స్య సంపద ప్రసిద్ధిగాంచింది, ఎక్కడ చమురు నిక్షేపాలున్నాయని చెప్పి సముద్రం యొక్క అడుగు భాగాన సముద్ర తీరములలో ఆయా రకాల యొక్క సంపదను అన్వేషించడానికి సాగర్ అన్వేషిక అనే పేరుతో తయారు చేసిన యొక్క ఒక యుద్ధ నౌకని ఈరోజు చెన్నై తీరంలో హర్షవర్ధన్ మంత్రి ప్రారంభించిన సంఘటన సార్. ఈ కోవకు చెందిన ఈ రకానికి చెందిన యొక్క నౌకలు
దాదాపు 6 నౌకలు ఉన్న యొక్క సంఘటన సార్ వచ్చేసి. రేపు పోటీ పరీక్షలు సార్, ఏ టైపులు సార్, ఎలా సార్ మనకు అడిగేది, ఏ విధంగా అడిగినా కూడా మనం సిద్ధంగా ఉండాలి సార్. ఏమంటాడు సార్ ఎగ్జామ్లో వచ్చేసి, ఏమంటాడు సార్ ప్రధానంగా వచ్చేసి ఇక్కడ ఈ మధ్యన 2021 జనవరి 12 నాడు సాగర్ అన్వేషిక యుద్ధ నౌకని ఎక్కడ ప్రారంభించారు? సాగర్ అన్వేషిక యుద్ధ నౌక ముఖ్య ఉద్దేశం ఏంది? దీన్ని ఎక్కడ నిర్మించారు? ఈ టైపులో రేపు పోటీ పరీక్షలో ప్రధానం మనకు అడిగే యొక్క అవకాశం ఉంది సార్. కాంపిటేటివ్లో వచ్చేసి ఇక్కడ సార్ ఒక 2021 జనవరి 12 నాడు కేంద్రం అమల్లోకి తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను నిలిపివేయాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది సార్. వచ్చే టుడే ఇక్కడ ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ శాసనసభలో తీర్మానం చేసిన తొలి రాష్ట్రం వచ్చేసది పంజాబ్ సార్. ఇక్కడ పంజాబ్ స్టేట్ అమలు పరిచిన తొలి రాష్ట్రం హర్యానా స్టేట్ సార్. ఇక్కడ సార్ ఒక కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యొక్క 3 వ్యవసాయ చట్టాలను తక్షణమే నిలిపివేయండి అని చెప్పి అలా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. దాదాపు 47 రోజుల నుంచి రైతులు ఉద్యమాలు చేస్తున్నారు. ఇంతవరకు రైతు ఎప్పుడు రోడ్డు ఎక్కలేదు. ఇన్ని రోజుల పాటు రైతు రోడ్డు ఎక్కి రైతు సమస్యలు చెప్పినా కూడా వాళ్ళ ఒక పార్టీకి చెందిన వ్యక్తులు కాదు కదా, ఒక సంఘానికి చెందిన వ్యక్తులు కాదు కదా, వాళ్ళు ఏదో కార్యకర్తలు కాదు కదా. మనకు అన్నం పెట్టే రైతుకి ఇలా ఎందుకు ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి? ఎందుకు ప్రభుత్వాలు అక్కడ పౌరుషానికి వెళ్ళిపోతున్నాయి? ఒకసారి మీరు ఆలోచించుకోండి. అందుకనే కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలని అమలు చేయొద్దని చెప్పి అలా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. దీనిపై ఒక కమిటీ వేయండి. ఈ కమిటీ నివేదికను మాకు ఒకసారి ఇవ్వండి. అప్పటి వరకు మీరు అమలు పరచొద్దని చెప్పి ఇలా కేంద్రానికి విజ్ఞప్తి చేయాలి. కేంద్రానికి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడం జరిగింది. ఒక కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను అమలుపరిచిన తొలి స్టేట్ హర్యానా, వ్యతిరేకించిన తొలి స్టేట్ పంజాబ్. ఇప్పటివరకు దేశంలో 6 రాష్ట్రాలు వ్యతిరేకంగా తీర్మానం కూడా చేయడం జరిగింది శాసనసభలో వచ్చేసి. ఏకంగా కెనడా ప్రభుత్వం, కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో కెనడా పార్లమెంట్లో ఆయన ఈ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులకు మద్దతుగా ఆ దేశం కూడా తీర్మానం చేసిన యొక్క సంఘటన సార్ వచ్చేసి. దీంతో పాటు సార్ ఒక ఇండియా కూటమి నుండే అకాలీదళ్ పార్టీ, శిరోమణి అకాలీదళ్ పార్టీ బయటకు వచ్చిన సంఘటన సార్. ఒక హర్సిమ్రత్ కౌర్ ఏకంగా ఆమె మంత్రి పదవిని వదులుకున్న సంఘటన సార్. ఒక ప్రకాష్ సింగ్ బాదల్ పద్మ విభూషణ్ అవార్డునే అంటే వెనక తిరిగిచ్చిన వ్యక్తి సార్ కేంద్రానికి ఈ యొక్క చట్టాలకు వ్యతిరేకంగా. ఇది పోటీ పరీక్షలు చాలా ఇంపార్టెంట్ సార్. వచ్చేసి ఏ దేశం రైతుల మద్దతు తీర్పిచ్చింది, ఏ రాష్ట్రం వ్యతిరేకించింది, ఏ రాష్ట్రం అమలుపరిచింది, ఏ పార్టీ తొలిసారిగా బయటికి వెళ్ళిపోయింది, ఇలాంటి బిడ్డలు రేపు కరెంట్ అఫైర్స్ పరంగా పోటీ పరీక్షలో మనకు అడిగే యొక్క అవకాశం ఉంటుంది సార్ ఎగ్జామ్లో వచ్చేసి ఇక్కడ. అదేవిధంగా సార్ ప్రధానంగా ఇక్కడ సార్
ఒక ముఖ్యంగా సార్ ఇక్కడ ఒక 2021 జనవరి 12 నాడు 12-13 తేదీల్లో ఆపరేషన్ సి విజిల్ 21 పేరుతో భారత్ తీర ప్రాంతంలో నావికా దళం, కోస్ట్ గార్డు దళాలు వ్యాయామ కార్యక్రమాన్ని నిర్వహించినవి సార్. ఇది రెండవ సారీ సార్ ఇక్కడ 2019లో సారీగా సార్ ఇక్కడ సార్ భారతదేశం యొక్క 7,516 కిలోమీటర్ల భారత్ తీర కలిగి ఉంది. భారత్ చుట్టుపక్కల వివిధ రాష్ట్రాల యొక్క సమన్వయంతో ఓ కోస్ట్ గార్డ్ దళాలు, నావిక దళాలు, వివిధ దళాలు కలిసి మన బలహీనతలు, మన బలము, శత్రువుకి మన బలమేందో శత్రువుకి తెలియపరిచే విధంగా ఒక ప్రత్యేకంగా ఇవాళ సి విజిల్ 21 అనే పేరుతో మన తీర ప్రాంతంలో న్యావీ విన్యాసాలు కూడా ఈరోజు రేపు నిర్వహించడం జరిగింది సార్. ఇక్కడ ఈ ఇయర్లో సార్ ఓన్లీ ఏ దేశం కాకుండా మన దళాలే మనం ఏందో ఇలా చైనా ఉద్రిక్తత పరిస్థితులు, చైనా మన రెచ్చగొడుతున్న సందర్భంలో దక్షిణ చైనా సముద్రంలో చైనా ఏ విధంగా భారత్ పైన అక్కడ దాడి చేయాలనే లక్ష్యంతో ముందుకు కలుతున్న తరుణంలో మనం అప్రమత్తంగా ఉండాలి. ఏ విధమైన శత్రువు ఎదుర్కొనే విధంగా మనం ఉండాలి. ఒకవైపు తీవ్రవాద సమస్య, మరొక పాకిస్తాన్ యొక్క తీర ప్రాంతం నుండి ఉగ్రవాదుల యొక్క సమస్య, ఒకవైపు చైనా నుండి వారి యొక్క నౌకలు. ఇలాంటి పరిస్థితుల్లో మన సొంత దళాలు అక్కడ ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి, ఎలా మన శత్రువు ఎదుర్కోవాలని చెప్పి ఇవాళ రేపు వచ్చేసి ఒక సి విజిల్ 21 అనే పేరుతో ఒక ప్రత్యేక ఆపరేషన్ కూడా నిర్వహించిన యొక్క సంఘటన సార్. వచ్చేసి రేపు ఏమంటారు సార్, కోస్ట్ గార్డ్ దళాలు, నావిక దళాలు అంటే వివిధ రాష్ట్రాల సమన్వయంతో ఏ ఆపరేషన్ పేరుతో ఇక్కడ తీర ప్రాంతంలో నావీ విన్యాసాలు ఇక్కడ నిర్వహించినవి. ఇలా రేపు పోటీ పరీక్షల్లో ఎగ్జామ్లో మనకి అడిగే యొక్క అవకాశం ఉంది సార్. వాడు ఏ టైపులో ఎలా అడిగినా కూడా ఈ పోటీ పరీక్షలు మనం ముందుకు పోవాలి సార్. ఒక లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ పరంగా చాలా ఇంపార్టెంట్ సార్. ఆ సాగర్ అన్వేషిక నౌక ఒకటి, సి విజిల్ 21 ఆపరేషన్ ఒకటి, దాంతోపాటు ఇలా వివేకానంద జన్మదినం యొక్క థీమ్, వీటిపైన ప్రధానంగా రేపు పోటీ పరీక్షల్లో ఫోకస్ చేసే యొక్క అవకాశం మనకి ఉండదు సార్. వచ్చేసి అదేవిధంగా సార్ ఒక 2021 జనవరి 12 నాడు కేంద్ర రోడ్డు రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ దేశంలోనే తొలిసారిగా
ఆవు పేడతో తయారు చేసిన పెయింటింగ్ను ప్రారంభించారు. ఈ పెయింటింగ్ను సార్ ఇక్కడ కేంద్ర ఖాదీ గ్రామీణ అభివృద్ధి శాఖ వారు రూపొందించారు సార్. ఇక్కడ దీనికి పేరు ప్రకృతి ఖాదీ కృతి అని పేరు పెట్టారు సార్. ఇక్కడ ఖాదీ సార్. మరి ముఖ్యంగా సార్ ఇక్కడ భారతదేశం చరిత్రలోనే ఒక రోగ నిరోధక శక్తుల్ని సైతం కూడా ఎదుర్కొన్న విధంగా, ఒక క్రిమి కీటకాల శిలీంధ్రాలను కూడా నిర్మూలించే విధంగా, ఒక ప్రకృతికి ఆహ్లాదకరమైనగా, ఒక పర్యావరణానికి హాని కలగకుండా రూపొందించిన ఒక ఆవు పేడతో తయారైన మొట్టమొదటి పెయింటింగ్ని ఈరోజు నితిన్ గడ్కరీ ఢిల్లీలో తన నివాస గృహంలో ప్రారంభించిన సంఘటన సార్ వచ్చేస్తుంది. రేపు పోటీ పరీక్షలు పెట్టి చాలా ఇంపార్టెంట్ సార్. కరెంట్ అఫైర్స్ పరంగా మనకు అడిగే అవకాశం ఉంటుంది సార్. ఏ టైపులో పెట్టి వచ్చినా మీరు ఈజీగా ముందుకు పోవాలి సార్. పోటీ పరీక్షలు మనకి ఎలా ఆడతాడు సార్. దేశంలో తొలిసారిగా ఆవు పేడతో రూపొందించిన పెయింటింగ్ను ఏ పేరు పెట్టారు? ఆవు పేడతో రూపొందించిన పెయింటింగ్ను ఎవరు ప్రారంభించారు? ఏ మంత్రిత్వ శాఖ వారు దీన్ని తయారు చేశారు? ఇలా రేపు అడిగే అవకాశం ఉంది సార్. పోటీ పరీక్షలో తప్పనిసరిగా సార్ వచ్చేసి అదేవిధంగా సార్ ప్రధానంగా ఈరోజు సార్ ఒక 2021 జనవరి 12 నాడు పూణేకు చెందిన సిరమ్ ఇన్స్టిట్యూషన్ సంస్థ కోవిషీల్డ్ వ్యాక్సిన్ జనవరి 16 నుండి దేశంలో అన్ని రాష్ట్రాల్లో డ్రైవ్ కార్యక్రమం ప్రారంభానికి పంపించారు సార్. వచ్చేసి సుమారు 10 మిలియన్ డోస్ సార్. ఇవి $200 రూపాయల ఖర్చు సార్ వ్యాక్సిన్. ఒక సిరమ్ ఇన్స్టిట్యూషన్ రూపొందించిన అంటే వచ్చేసి ఇక్కడ సార్ కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఆల్రెడీ రేపు జనవరి 16 నుండి అన్ని రాష్ట్రాల్లో డ్రైవ్ కార్యక్రమం కోసం
ఈ రోజు నుండి సిరమ్ ఇన్స్టిట్యూట్ నుండి వివిధ రాష్ట్రాలకు పార్సల్ చేసి పంపించారు సార్. ఇక్కడ సుమారు 10 మిలియన్ల డోసును వ్యాక్సిన్లను దేశంలో ఆయా ప్రాంతాలకు ఈ సంస్థ పంపించిన సంఘటన సార్. ప్రతి కోవిడ్ వ్యాక్సిన్ సార్ సిరమ్ ఇన్స్టిట్యూట్ నేను రూపొందించిన కోవాషీల్డ్ వ్యాక్సిన్ ఖర్చు $200 సార్. ఇక్కడ కొనుగోలు సార్. దేశ ప్రజలందరూ కూడా జనవరి 10 నుండి ఈ వ్యాక్సిన్ పంపించడం కోసమే ఈ రోజు నుండి సిరమ్ ఇన్స్టిట్యూట్ నుండి బయటకు వెళ్ళిపోయిన సంఘటన సార్. దీంతో పాటు సార్ బ్రెజిల్ ప్రభుత్వం అంటుంది మాకు వేరే దేశాల యొక్క కోవిడ్ వ్యాక్సిన్ మీద నమ్మకం లేదు, మీ భారతదేశం యొక్క కోవిడ్ వ్యాక్సిన్ మాకు పంపించండి, మీ భారతదేశం యొక్క కోవిడ్ వ్యాక్సిన్ మాకు ఇవ్వండి అనే భారత్ను అడుగుతున్న సంఘటన సార్. దాదాపు బ్రెజిల్ ఇప్పటికి దాదాపు 20 దేశాల పైగా భారత్ను ఈ వ్యాక్సిన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాయి. నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, బ్రెజిల్ ఆయా దేశాలు సార్ వచ్చేసి కోవాక్సిన్ రూపొందించింది భారత్ బయోటెక్ సంస్థ. కోవాషీల్డ్ వ్యాక్సిన్ రూపొందించింది సిరమ్ ఇన్స్టిట్యూషన్. అదేవిధంగా సార్ 2021 జనవరి 12 నాడు మరణించిన ప్రముఖ పులిట్జర్ అవార్డు గ్రహీత, ప్రముఖ జర్నలిస్టు నీల్ నిషీన్ అమెరికా దేశం సార్ 1962 నుండి 1966 వరకు ఇంటర్నేషనల్ టైమ్స్ పత్రికలో వివిధ పత్రికలలో జర్నలిస్టుగా పనిచేశారు సార్. 1989లో పత్రికా సేవా రంగంలో పులిట్జర్ బహుమతి లభించింది సార్. వచ్చేసి దీనికి ప్రపంచంలో పత్రికా సేవా రంగంలో అత్యున్నతమైన బహుమతి అంటే పులిట్జర్ బహుమతి సార్ వచ్చేసి. ఇది అమెరికా దేశంలో కొలంబియా విశ్వవిద్యాలయంలో ప్రతి సంవత్సరం మే 3వ తేదీన అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛా రోజు సందర్భంగా ఇస్తున్నారు. భారతదేశంలో పత్రికా సేవా రంగంలో అత్యున్నతమైన బహుమతి అంటే రాజా రామ్మోహన్ రాయ్ అవార్డు సార్. నీల్ నిషీన్ గతంలో సార్ 1962-1966 మూమెంట్లో దక్షిణ వియత్నాం దేశానికి అమెరికా దేశాల మధ్య యుద్ధం జరుగుతున్న మూమెంట్లో దక్షిణ వియత్నాం దేశం యొక్క యుద్ధాల గురించి పూర్తిగా అంటే పత్రికలలో కవర్ చేసి అమెరికా విధానాలను ఎత్తుచూపిన వ్యక్తి. వివిధ సామాజిక అంశాలు కూడా పత్రికల్లో ప్రచురించి ఆయా సామాజిక అంశాలపై స్పందించిన యొక్క ప్రముఖ జర్నలిస్టు సార్ వచ్చేసి ఇతను రేపు పోటీ పరీక్షలు ఆడుతాడు సార్. 2021 జనవరి 21 నాడు సార్ జనవరి 12 నాడు మరణించిన నీల్ నిషీన్ ఈయన ఏ రంగానికి చెందినవారు, ఏ ఇయర్ ఈయన పులిట్జర్ బహుమతి వచ్చింది, ఏ అంశాలను కవర్ చేయడం వల్ల వచ్చింది,
గతంలో ఏ పత్రికల్లో పనిచేశారు? ఈ భారతదేశంలో తొలి పత్రిక అంటే బెంగాల్ గెజిట్, అది కలకత్తాలో విడుదలైన సంఘటన సార్. అదేవిధంగా సార్ వచ్చేసి ఒక 2021 జనవరి 12 నాడు ప్రీ కార్ సిటీ నగరముగా రియాద్ను ప్రకటించారు సార్. సౌదీ అరేబియా రాజు సార్. ఇక్కడ ఇదే సౌదీ అరేబియా సార్, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనలో మార్పు రావాలి, ప్రజలు ఏమి కోరుకుంటున్నారు, ఇంకా పాత చట్టాలతో ముందుకు పోవద్దు అని చెప్పి ఒక 2015లో మహిళలకు నగరపాలక ఎన్నికల్లో సార్ ఇక్కడ ఓటు హక్కును కల్పించారు సార్ ఇక్కడ మహిళలకు సార్. 2018లో మహిళలకు సైన్యంలో, వాణిజ్యంలో అనుమతి, కార్ డ్రైవింగ్లో కూడా అనుమతి లభించిన సంఘటన సార్ వచ్చేసి సార్. ఈ పోటీ పరీక్ష ఒక సౌదీ అరేబియా సార్ అంతా కూడా వచ్చే సౌదీ అరేబియా నుంచి ఏ టైపులో బిట్టడిని మనం క్యాచ్ చేయాలి. ఒక ప్రపంచంలో చమురు ఉత్పత్తిలో ఫస్ట్ ఉన్న కంట్రీ కూడా సౌదీ అరేబియా. భారతదేశంలో చమురు ఉత్పత్తికి ప్రసిద్ధిగాంచిన యొక్క ప్రాంతం వచ్చేసి అరేబియా తీర ప్రాంతం సార్. అదేవిధంగా సార్ ఇక్కడ H2 H2B 3 రాకెట్ను వాతావరణం రవాణా సమాచారం అన్వేషణ కోసం అంతరిక్షంలోకి జపాన్ స్పేస్ ఎక్లోస్ సంస్థ ప్రకటించారు సార్. ఇక్కడ వచ్చేసి ఒక వాతావరణం అధ్యయనం కోసం రవాణా యొక్క ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కోసం ఒక ప్రత్యేక రాకెట్ను కూడా త్వరలో ఈ జనవరిలోనే ఏ దేశం అంతరిక్షంలోకి పంపించబోతుంది సార్ అంటే జపాన్ సార్. ఇక్కడ జుక్సో స్పేస్ సెంటర్, నాసా స్పేస్ సెంటర్ వేరు, అది అమెరికాది. కాస్మోస్ స్పేస్ సెంటర్ రష్యా, ఇస్రో స్పేస్ సెంటర్ ఇండియా. ఈ జపాన్ వచ్చేసి ఇక్కడ సార్ ఒక శాస్త్ర సాంకేతిక రంగంలో ఎప్పుడో మనకంటే ముందే 20 ఏండ్ల ముందే జపాన్ అభివృద్ధిలో ఉన్న సంఘటన సార్. ఎప్పుడో 15 ఏండ్ల క్రితం జపాన్లో గంటకు 400 కిలోమీటర్ల వేగంతో నడిచే ఒక బుల్లెట్ రైలును మార్గాన్ని జపాన్ రూపొందించుకుంటే ఇవాళ మన ఇండియాలో జపాన్ సహకారంతో బుల్లెట్ రైలుకు మార్గాన్ని నిర్మించుకుంటున్నాం. కంప్లీట్ కాలే. ఒక సముద్ర ఉపరితలం మీద ఎయిర్పోర్ట్ నిర్మించుకున్న మొట్టమొదటి కంట్రీ ఇది. అంటే సముద్ర ఉపరితలం మీద రైల్వే ట్రాక్ నిర్మించుకున్న మొట్టమొదటి కంట్రీ ఇది.
గంటకు 603 కిలోమీటర్ల వేగంతో నడిచే మాగ్లేవ్ అనే రైలు కూడా ఈ జపాన్లో నడుస్తుంది సార్. వచ్చేసి రీసెంట్లీ స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో ఒక రాకెట్ను పరీక్షించిన కంట్రీ పాకిస్తాన్. పతావన్ ఇయర్లో ఇది అంటే అదేమో శత్రుపై దాడి చేయడం కోసం. ఈ జపాన్ యొక్క రాకెట్ మాత్రం ఇది H-2B3 అనే రాకెట్ సార్. వాతావరణంలో సమాచారం, రవాణా యొక్క సదుపాయాల యొక్క ఇన్ఫర్మేషన్ సేకరించడం కోసం పంపించబోతున్నారు. రేపు పోటీ పరీక్ష అడగబోతారు సార్. ఇదే జపాన్ అంటుంది రేపు 2023 నాటికి చెక్కతో తయారు చేసిన ఉపగ్రహాన్ని అంతరిక్షంలో పంపి అంతరిక్షంలోనే వ్యర్థ పదార్థాలని తొలగిస్తాం. అంతరిక్షం పూర్తిగా వివిధ దేశాలు పోటీపడి 6,000 పైగా ఉపగ్రహాలు ఉన్నాయి అంతరిక్షంలో. 60% పైగా వ్యర్థాలతో నిండి ఉంది అంతరిక్షం. దీనివల్ల ప్రమాదం అని చెప్పి అందుకే చెక్కతో తయారు చేసాక ఉపగ్రహాన్ని పంపించి ఆ వ్యర్థ పదార్థాలు మేము తొలగిస్తామని చెప్పి అలా జపాన్ అంటున్న సంఘటన సార్. ఇదే జపాన్ సార్. రేపు 2050 నాటికి 0 కార్బన్ ఉద్గార పదార్థాలు కూడా సాధించడానికి మీరు అంటే సిద్ధంగా ఉన్నామని జపాన్ చెప్తున్న సంఘటన సార్. ఒక హైదరాబాద్ అంతా విస్తీర్ణం కలిగిన కంట్రీ జపాన్ సార్. ఇలా జపాన్ ఆసియా ఖండంలోనే ఒక వేగవంతంగా అభివృద్ధి పదంలో ముందుకు పోతున్న కంట్రీ సార్ యొక్క జపాన్ దేశం సార్. ఇది మరి ఏ టైపులో జపాన్ గురించి అడిగినా కూడా మనం సిద్ధంగా ఉండాలి సార్. పోటీ పరీక్షలు వచ్చేసి ఇక్కడ అదేవిధంగా సార్ వచ్చేసి ఇక్కడ ఒక జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వే ఆఫ్ ఇండియా సంస్థ ఒక సర్వే ఆఫ్ ఇండియా సంస్థ సార్. ఇది అరుణాచల్ ప్రదేశ్లో వనాడియం రకం ఒక పదార్థం నుండి 16% వరకు కూడా కార్బన్ లేదా బొగ్గు ఉత్పత్తులను గుర్తించారు సార్. ఇక్కడ ఇలాంటి రకమైన బొగ్గు సార్, వనాడియం రకమైన బొగ్గు ప్రపంచంలో అత్యధికంగా చైనాలో ఉన్నాయి ఇలాంటి నిక్షేపాలు. ఆ తర్వాత ఆస్ట్రేలియా దేశంలో ఉన్నాయి, ఆ తర్వాత బంగ్లాదేశ్లో ఉన్నాయి, ఆ తర్వాత ఇండియాలో అరుణాచల్ ప్రదేశ్లో సరిగ్గా ఇలా బొగ్గు మనకు వచ్చేసి కొరతగా ఉన్న సందర్భంలో ఒక మేలు రకమైన వనాడియం కనుక అంటే ముతక పదార్థం నుండి 16% బొగ్గు కార్బన్ కలిగిన యొక్క బొగ్గు ఈ వనాడియం యొక్క ముతక పదార్థం నుండి తీయొచ్చు అని చెప్పి అలా సర్వే ఆఫ్ ఇండియా ఈరోజు ప్రకటించిన సంఘటన సార్. ఇలా బొగ్గు కొరత మన థర్మల్ విద్యుత్ సార్. ఇక్కడ ఒక థర్మల్ విద్యుత్ సార్ ఇక్కడ 70,000 టన్నుల యొక్క బొగ్గు కావాలి. చాలా రాష్ట్రాల బొగ్గు కొరత ఉంది. అలాంటి తరుణంలో ఇలా అరుణాచల్ ప్రదేశ్లో ఒక జిల్లా మొత్తమే ఇలాంటి యొక్క మేలు రకమైన కార్బన్ ఆధారిత యొక్క బొగ్గు కార్బన్ 16% కార్బన్ కలిగిన యొక్క బొగ్గును కూడా ఇక్కడ నుంచి తీయొచ్చు అని చెప్పి అలా ఒక అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది సర్వే ఆఫ్ ఇండియా. రేపు పోటీ పరీక్షలు సార్, రేపు కరెంటు జాగ్రత్త పరంగా సార్ ఏ టైపులో మనకు అడుగుతారు సార్.
2021 జనవరి 12 నాడు వనాడియం యొక్క ముతక పదార్థం నుండి వనాడియం సంబంధించిన యొక్క బొగ్గు నిక్షేపాలను అరుణాచల్ ప్రదేశ్లో ఏ స్టేట్లో గుర్తించారు? ఇలాంటి యొక్క వనాడియం బొగ్గు నిక్షేపాలు కలిగిన యొక్క దేశాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? ఈ టైపులు రేపు పోటీ పరీక్షలు మనకు అడిగే అవకాశం ఉంటుంది సార్. అది అదేవిధంగా సార్ గంగూలీ స్థానంలో అంతర్జాతీయ క్రికెట్ మీటింగ్లలో పాల్గొనే అవకాశం జాతీయ క్రికెట్ కౌన్సిల్ కార్యదర్శి జైషా వలే కు అవకాశం లభించింది సార్. వచ్చేసి ఒక జాతీయ క్రికెట్ కౌన్సిల్ కార్యదర్శిగా ఉన్న వ్యక్తి గంగూలీ స్థానంలో గంగూలీ అనారోగ్యం ఉంది కాబట్టి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ మీటింగ్లలో పాల్గొనే అవకాశం ఈరోజు పొందిన వ్యక్తి జైషా వలే. ఈయన అమిత్ షా కుమారుడు సార్. 7 ఏళ్ల తర్వాత మళ్ళీ క్రికెట్లో ప్రవేశించి తొలి బంతికే వికెట్ తీసిన వ్యక్తి శ్రీశాంత్ సార్. ముస్తాక్ అలీ ట్రోఫీ టోర్నమెంట్లో కేరళ జట్టు తరపున శ్రీశాంత్ ఒక ఆస్ట్రేలియా ఇండియాల మధ్య జరుగుతున్న యొక్క మ్యాచ్ సార్, ఇది డ్రాగా ముగిసిన యొక్క సంఘటన సార్ వచ్చేసి మనకి ఇది. అదేవిధంగా సార్ ముఖ్యంగా ఇదే కాకుండా ఒక 2021 సార్ ఇక్కడ జనవరి 12 నాడు ఢాకా మారథాన్, ఈ ఢాకా మారథాన్ మహిళల విభాగంలో కెన్యా దేశానికి చెందిన ఏంజెలా జిమ్ మొదటి స్థానంలో నిలిచింది సార్. ఇక్కడ ఒక లడక్ కేంద్ర పాలిత ప్రాంతానికి చెందిన డోలా జిర్మాక్, ఈ డోలా జిర్మాక్ ఈమె 4వ స్థానంలోకి రావడం జరిగింది సార్. ఒక బంగ్లా జాతిపిత షేక్ ముజ్బర్ రెహమాన్ పేరు మీద మారథాన్ కార్యక్రమం జరుగుతుంది అక్కడ. ఈ మారథాన్ పోటీలో ఒక కెన్యాకి చెందిన ఏంజెలా ఆమె వచ్చేసి ఇక్కడ జిమ్ సార్ ఇక్కడ మొదటి స్థానం. అంటే డోలాజీ జిర్మాక్ లడకు ప్రాంతానికి చెందిన యువతి 4th ప్లేస్లో ఉన్న యొక్క సంఘటన సార్ వచ్చేసి. అదేవిధంగా పురుషుల మారథాన్ పోటీలో పించామ్ సార్ ఇతను మొరాకో దేశం, ఇతను ప్రథమ స్థానం సంఘటన సార్. ఆయన పేరే పించామ్ సార్ వచ్చేసి. అదేవిధంగా సార్ ఈరోజు ఒక 2021 జనవరి 12 నాడు హైదరాబాదులో రెహమత్ నగర్లో టిఎస్ ప్రభుత్వం ప్రీ
మంచినీటి కార్యక్రమాన్ని కేటీఆర్ ప్రారంభించారు సార్. టుడే వచ్చేసి కేటీఆర్ మరి ముఖ్యంగా సార్ వచ్చే దీంతో పాటు 9 లక్షల కుటుంబాలకు మంచినీటి సౌకర్యాన్ని అందించనున్నారు సార్. 2048 నాటికి హైదరాబాదు నగరం మొత్తానికి ఫ్రీ మంచినీటి సౌకర్యం సార్ కల్పించాలి లక్ష్యం. వెళ్ళాక ఫ్రీ అన్నాం, ఏంది ఫ్రీగా కార్లు తిరగవచ్చు కాదు అక్కడ. నో, ఫ్రీ కార్లు లేని నగరంగా ఇక కార్లే తిరగొద్దు. కార్బన్ మోనాక్సైడ్ తగ్గించాలి. ఈ ప్రపంచంలో అత్యధికంగా చమురు ఉత్పత్తి చేసే దేశం సౌదీ అరేబియా. అలాంటి సౌదీ అరేబియా ఫ్రీ కార్లు లేని నగరంగా, ఒక రియాదు పట్టణాన్ని ఒక కార్లు లేని నగరంగా రూపొందించాలి అనే అంశానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది సార్. ఎందుకంటే ఒక ప్రపంచంలో చమురు ఉత్పత్తి చేసే అతిపెద్ద కంట్రీ ఒక కార్లు లేని నగరంగా, కార్ల నుండి విపరీతమైన పొల్యూషన్ ఇక్కడ అని చెప్పి ఒక ఫ్రీ కార్లు లేని యొక్క నగరముగా ఈ రియాదును గుర్తించాలని చెప్పి అలా సౌదీ ప్రభుత్వం పిలుపునిచ్చిన సంఘటన. ఫ్రీ అంటే ఒకటే కారు తిరిగేది కాదు, అక్కడ కారు లేని నగరంగా. అదేవిధంగా సార్ 2021 జనవరి 12 నాటికంటే రేపటి సరిగా నాటికి ప్రధానమంత్రి రైతుల కోసం ఫసల్ బీమా యోజన, ఈ ఫసల్ బీమా యోజన కార్యక్రమాన్ని ప్రారంభించి 5 సంవత్సరాలు పూర్తి కావడం జరిగింది సార్. వచ్చేసి ఈరోజు 5 years ఒక రైతులకి సాయంగా, రైతులకు కావాల్సిన వ్యవసాయ రంగానికి కావాల్సిన ఆర్థిక సహకారాన్ని, పంట కొనుగోలు, పంట యొక్క నాణ్యత, పంటల దిగుబడి కోసం రైతులకి పంటలపై అవగాహన కల్పించడానికి ఈ ఫసల్ బీమా యోజన కార్యక్రమాన్ని ప్రారంభించి సరిగా ఈ రోజుకు 5 ఏళ్ళు కంప్లీట్ కావడం జరిగింది సార్. రేపు కరెంట్ అఫైర్స్ పరంగా అడుగుతారు సార్. 2021 జనవరి 12 నాటికి కేంద్ర ప్రభుత్వం ఏ కార్యక్రమాన్ని ప్రారంభించి 5 ఏళ్ళు పూర్తయింది. ఈ మధ్యనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లో ఎక్కడ ఉచిత మంచినీటి కార్యక్రమాన్ని ప్రారంభించింది. దేశంలో కార్లు లేని నగరంగా ఏ నగరాన్ని గుర్తించాలని చెప్పి సౌదీ అరేబియా ప్రకటించింది. 2021 జనవరి 12 నాడు బంగ్లా జాతిపిత షేక్ ముజిబుర్ రెహమాన్ గుర్తింపుగా ఢాకా మారథాన్లో పురుషుల టైటిల్ విజేత ఎవరు, మహిళల టైటిల్ విజేత ఎవరు, ఇలానే పోటీ పరీక్షలు అడిగే అవకాశం ఉంటుంది సార్. ఏ టైపులు అడిగినా కూడా సార్ మీరు సిద్ధంగా ఉండాలి సార్ అక్కడ. ఎందుకంటే ఈ అవకాశాన్ని వినియోగించుకోండి సార్. ఈ అవకాశం మళ్ళీ రాదు సార్. రైతు ఒకసారి పొలాన్ని దున్నితే రైతుకి ఎప్పుడు నష్టం వస్తో లాభం వస్తో తెలియదు, కానీ నువ్వు ఈ కాంపిటీషన్లో నిలబడితే ఏదో రోజు ఒక విజేతగా ముందుకు వెళ్ళగలుగుతావు.
ఆ లెవెల్లో నీ ప్రిపరేషన్ ఉండాలి. ఆ విధంగా నువ్వు ప్రిపరేషన్ కొనసాగించాలి. ఓకేనా సార్? మా ప్లాటో ప్లే స్టోర్కి వెళ్ళి మా ప్లాటో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరూ తెలియపరచండి. మా ప్లాటో యాప్ను కొనుగోలు చేయండి. చాలా క్లాసెస్ ఉన్నాయి. మంచి 2 రాష్ట్రాల్లో క్వాలిటీ ఫ్యాకల్టీ చెప్పిన యొక్క సబ్జెక్ట్ మీకు అందిస్తున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.